ఫెబ్రైల్ సీజర్స్ వస్తున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇట్లా ఫిట్స్ వస్తున్న పిల్లవాడిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలన్నమాట. దీంతోపాటు అతని మెడ చుట్టూ చెస్ట్ చుట్టూ ఏమన్నా క్లోత్స్ ఉంటే టైట్గా వాటిని లూజ్ చేయాలి. దగ్గరలో ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని దూరంగా జరపడం. దాంతోపాటు ఎంత టైం ఫిట్స్ వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది రికార్డ్ చేయడం, ఇఫ్ పాసిబుల్ వీడియో రికార్డ్ చేయడం మంచిది. దీంతోపాటు మనం ఏం చేయకూడదు. కొంతమంది చేతిలో మెటల్ ఆబ్జెక్ట్స్ తాళాలు పెట్టడం వంటివి చేస్తుంటారు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కొంతమంది ముక్కు మూయడం వంటివి చేస్తుంటారు, అది చాలా ప్రమాదకరం. దీంతోపాటు కొంతమంది ఫోర్స్ఫుల్గా నీళ్ళు ఇవ్వడము, మందులు వేయడము ఫిట్స్ వస్తున్నప్పుడు వంటివి చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మందు కానీ నీళ్ళు కానీ ఊపిరితిత్తులు యాస్పిరేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఫిట్స్ మోర్ దెన్ 5 minutes కన్నా ఎక్కువ ఉంటే, దగ్గరలో మెడజోలం అట్లా ఏమన్నా ఉంటే డాక్టర్ అడ్వైస్ మీద ఉండడం మంచిది. అలా కాకుండా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం చాలా మంచిది.